21:07:30కి పెయిడ్ ప్రివ్యూలు వేస్తా. చూసినోడు సినిమా బాలే అంటే 22 థియేటర్కి రాకండి. రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ స్టారింగ్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనివాస్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే నిజంగా ఎలాంటి మూవీస్లో విశ్వక్ అని చెప్పినట్టు ఏమన్నా కొంచెం లీక్ చేస్తే ట్రైలర్లో ఆ కట్ అనేది కుదరదు. ట్రైలర్ కట్ అనేది ఎలాంటి మూవీస్లో. సో ఆ ట్రైలర్ పరంగా చూసుకుంటే ఒక ఎప్పుడో పెద్ద పేరు ఉన్న గ్యారేజ్ ఎవరో ఆక్రమించాలని చూసేసి దాన్ని పడగొట్టేయాలని చెప్పేసి దాన్ని కబ్జా చేసేసి దాన్ని ఎలా హీరో సేవ్ చేసుకున్నాడు అనేది మనకు ట్రైలర్లో చూపించింది. బట్ ఇదైతే స్టోరీ కాదు, జస్ట్ ఒక చిన్న లైన్ అంతే. ఓవరాల్గా స్టోరీ మాత్రం అది వేరే. సో ఇక మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ ఆ లవ్ ట్రాక్ చిన్న చిన్న కామెడీ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ డీసెంట్ ఇంటర్వెల్. సో ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఓకే పర్లేదులే, యావరేజ్ అంతేం కాదు కానీ అని అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 minutes ఎటో వెళ్ళిపోతుంది సినిమా అన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత నుంచి ఉంటుంది సెకండ్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్ విత్ లాస్ట్ 30 minutes అయితే ర్యాంపేజ్. ఓవరాల్ గా మూవీ మాత్రం ఇట్స్ డీసెంట్ వన్. నాకు బాగా అనిపించింది చూస్తున్నంతసేపు. సెకండ్ హాఫ్ ఓకే బాగుందరా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ బిల్డింగ్ కోసం చాలా టైం తీసుకున్నాడు అని చెప్పాలి. లిటరల్ గా అరే ఏంట్రా ఎటో వెళ్ళిపోతుంది ఏంట్రా ఫస్ట్ హాఫ్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆ బిల్డ్ చేసుకున్న దాన్ని సెకండ్ హాఫ్ పే ఆఫ్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక వెనకాల జాక్స్ బిజాయ్ బీజిఎం ఆ ట్విస్ట్లు అవి రివీల్ అవుతుంటే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అరే అంటే కొన్ని ట్విస్ట్లు మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ కొన్ని ట్విస్ట్ అయితే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అది బాగా అనిపించింది నాకైతే. లైక్ నిజంగా విశ్వక్ అని చెప్పినట్టు ఇలాంటి మూవీస్ కి మనం ట్రైలర్ కట్ అనేది సరిగ్గా చేయలేం. ఎగ్జాంపుల్ గా మహారాజా మూవీ చూసుకుంటే విజయ్ సేతుపతి గారిది, మనం ట్రైలర్ చూసినప్పుడు నిజంగా మనకు అంత అనిపించలేదు. బట్ మూవీలోకి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ ఎగ్జిక్యూషన్ అనేది, ఆ ట్విస్టులు రివీలింగ్, ఆ స్క్రీన్ ప్లే అవన్నీ డిఫరెంట్ గా ఉండడం. సో సేమ్ టైప్ ఆఫ్ ఇది కూడా ఆ టైప్ ఆఫ్ ట్రైలర్ కట్ లో మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు, మూవీలో ఉన్నది వేరు. దానికైతే మనం నిజంగా మెచ్చుకోవచ్చు. బట్ ట్రైలర్ అనేది జస్ట్ మా మూవీ ఇలా ఉంటుందని చూపించడానికే. సినిమా మొత్తం చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. అంటే విశ్వక్ సేన్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్, హిట్, ఓరి దేవుడ, పాగల్, ధమ్కి, వాటితో పాటు గామి, ఇవనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ జానర్ టచ్ చేసుకుంటూ రామ్ కామ్స్, కామెడీ, యాక్షన్, కొంచెం ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్స్, ఈ టైప్ ఆఫ్ జానర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా అనిపించింది. బట్ రీసెంట్గా చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక కమర్షియల్ వేలో తీశారు కానీ అదైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు, స్క్రాప్ అది. అండ్ ఆ వేలోనే ట్రైలర్ చూసినప్పుడు మెకానిక్ రాకీ కూడా ఎలానే ఉంటుంది అనుకున్నాను. బట్ ఫస్ట్ హాఫ్ వరకు ఆ విధంగానే ఉంది, ఒక కమర్షియల్ వేలో వెళ్ళిపోయే మూవీ లాగా. బట్ సెకండ్ హాఫ్ మాత్రం డిఫరెంట్, చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ విశ్వక్ సేన్ గారి నుంచి ఈ టైప్ ఆఫ్ కాకుండా ఇంకా కొంచెం బెటర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మూవీ వరకు ఓకే, సెకండ్ హాఫ్ అనేది సేవ్ చేసింది. ఆ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా అనిపించినాయి ఆయన చెప్పినట్టే. బట్ విశ్వక్ సేన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరే. యాక్చువల్గా ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్కి వెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు, మాకున్న సరౌండింగ్స్ లో ఎక్కడా వేయలేదు. సో అందుకే ఇక ఫ్రైడే వెళ్ళాల్సి వచ్చింది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్ పర్లేదు, తన ప్రీవియస్ ఫిలిం లాగానే అనిపించింది. అంత పెద్దగా యాక్టింగ్ చేసాడని కాదు కానీ బాగుంది, బాగానే పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఇక యాక్టర్స్ లో మెయిన్ గా మీనాక్షి చౌదరి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక శ్రద్ధ శ్రీనివాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆస్కార్ రేంజ్. ఆ ట్విస్ట్లు ఏమి చెప్పకూడదు, చెప్తే మాత్రం మతిపోద్ది, ఆ టైప్ అనిపించింది నాకు. అండ్ ఇక వాటితో పాటు టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సినిమాటోగ్రఫీ కొన్ని షార్ట్స్ అయితే మంచి మాస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని యాంగిల్స్ లో షార్ట్స్ అవి చాలా బాగా వచ్చినాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపించింది మూవీ మొత్తం చూస్తున్నంత సేపు. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది. అండ్ ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆ ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో కామెడీ ఇంకా ఎక్కువ జనరేట్ చేసి, సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ ట్విస్ట్లు ఏవైతే రివీలింగ్ ఉన్నాయో అవి మాత్రం బాగా హోల్డ్ చేశాడు. బట్ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఎంటర్టైనింగ్ వేలో వెళ్ళండి. మినిమం ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్ అని ఎలా ఉండటం అయితే బాగుండేది. బట్ గుడ్ సెకండ్ హాఫ్ ఉంది, డీసెంట్ ఫస్ట్ హాఫ్ అయితే లేదు. అండ్ ఇక మెయిన్ పర్టికులర్లీ జాక్స్ బిజాయ్ సరిపోదా శనివారంలో మనకి ఏ రేంజ్ లో ఇచ్చాడో తెలుసు కదా. బట్ దీంట్లో కూడా ఆ రేంజ్ లోనే అని చెప్పలేం కానీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. బట్ సాంగ్సే జస్ట్ యావరేజ్ అనిపించినాయి. విశ్వక్ సేన్ గారు ప్రతి మూవీలో ఖచ్చితంగా ఒక చార్ట్ బస్టర్ ఉంటుంది, బట్ ఈ మూవీలో లేదనిపించింది, అది ఒకటే కొరత. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ర్యాంపేజ్. అసలు ఆ మెకానిక్ రాకీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఇక ఓవరాల్ గా ఈ మూవీ గురించి నేను ఏం చెప్తానంటే, ఇట్స్ గుడ్ వన్, డీసెంట్. వీళ్ళు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు పక్కాగా. ఫస్ట్ హాఫ్ని మీరు అలా ఓర్చుకోగలిగితే సెకండ్ హాఫ్ మాత్రం మీకు పక్కా ఎంటర్టైన్ అవుతారు. సో ఇది మెకానిక్ రాకీ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.